త్వరగా ఐసీలోకి తీసుకెళ్ళండి. డాక్టర్, ఆవిడికి చాలా బ్లడ్ పోయింది. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. అర్జెంట్గా బి నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేయండి. ఆ గ్రూప్ బ్లడ్ మన దగ్గర లేదు మేడం, రావాలి. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ అదే. మా అమ్మకి నేను రక్తం ఇస్తాను. అవునా, రామ్మా. రండి మేడం. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. జాగారాలు, పిల్లల సుఖమే మెడహారాలు. పగలైన రాత్రైన జాగారాలు, పిల్లల సుఖమే మెడహారాలు. దీపముల నాన్న, ఇదేంటి ఎమోషనల్ గా నాన్న అంటూ పట్టుకుంది? ఇలాంటి పరిస్థితుల్లోనే కదా మనసులో ఉన్నది దాచుకోలేక బయటికి చెప్పేసేది. కొంపదీసి ఇదే వాళ్ల కూతురని ఇప్పుడు ఎమోషన్లో చెప్పేస్తుందా ఏంటి? అమ్మా. అసలు ఏమైందమ్మా? గుండమ్మ గారిని రోడ్డు మీద వెళ్తుంటే కారు గుద్దేసిందండి. నువ్వక్కడ ఏం చేస్తున్నావు? ఆ సమయంలో నేను అటే వెళ్తూ ఉన్నాను. ఇద్దరం కలిసి ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చాం.
రే అదే ఊరుకోరా ఊరుకో. నువ్వే ఇలా కన్నీళ్లు పెడితే ఎలా చెప్పు? లేదు నాన్న, గుండమ్మ ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కానీ తన జీవితం మాత్రం ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది. అలాంటి రాత ఆ దేవుడు ఎందుకు అలా రాశాడు అర్థం కావట్లేదు. మొదట్లో నా వల్ల ఇబ్బంది పడింది. తను సహనంతో నన్ను మార్చుకుంది. నన్ను మార్చుకొని బాగుందన్న టైంలో తను తల్లయింది. తల్లయిందని ఆనందపడితే